విడిచల బాణము ఎమ్మైలోను తమ్మున రాక్షసి నిమ్మున కూల్చల సమ్మతించి ముని యాగము కాచల గిరగిర గిర 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 హనుతో నర 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 హనుతో రామ రామ సీత జై జై రామ జానకి రామ పావన రామ పటాపి రామ ఆహా రామ అయోధ్య రామ రాజారామచంద్ర వారానికి ఇప్పుడు నితలాపురం పోదా రమ్ము రాఘవా నీవు రమ్ము రాఘవా సమ్మతితో నితులపురము సరుకు నిపుడు చేరవలయు సమ్మతితో మిగిలపురము సయ్యనిపుడు చేరుదాము సమ్మతితో నితులపురము సయ్యనిపుడు చేరుదాము సమ్మతితో మిగిలపురము సయ్యనిపుడు చేరుదాము గాది నందన పోదామ మౌని గపుడదిపుడు గాది నందన పోదామ గతున ఇప్పుడు మౌని గాది నందన నామనంబు సంతోషం వాయను హతివర మౌని నామనంబు సంతోషంబు ఆయను హతివర మౌని గాది నందన భోరామ మౌని గగుణిపుడు గాది నందన కిస్పిటలేదా श्री राधा रामचंद्र महाराज की श्री रामचंद्र कृपा जयुमा श्री रामचंद्र कृपा जयुमा श्री रामचंद्र कृपा जयुमा श्री रामचंद्र कृपा जयुमा श्री మీద ప్రేమ కలిగి ప్రేమించి వచ్చిన గాని దాన్ని మీద ప్రేమ కలిగి ప్రేమించి వచ్చిన గాని వచ్చిన దాన్ని శాపము తీరే ఈ రూపము తీరే స్వామి శాపము తీరే రూపము చేరని స్వామి శాపము తీరే నీ పాదధూళి సోకగనే శ్రీరామ నీ పాదధూళి సోకగనే శ్రీరామ పతి కడకే బోలు ఇతముతో వాదో పతి కడకే బోలు ఇతముతో వాదో శ్రీరామచంద్ర కృప
ఎవరు ఈమె? నా కాలి కూలి దాకాగానే స్త్రీ అయి ఉన్నది. ఎవరు వీరు? చిలయు శాపము వదిలే శీఘ్రముగా నో రామ వదిలే శీఘ్రముగా ఓ రామ శిలయు శాపము వదిలే శీఘ్రముగా నో రామ శాపము గిట్లు సతతముతోనే పోదు పది గడకు వాడు శ్రీ రాజారామచంద్ర మహారాజ్ జై రాజారామచంద్ర మహారాజుకి శాపము వదిలే శీఘ్రముగా ఓ రామ శిలయు శాపము వదిలే శీఘ్రముగా ఓ రామ శిలయు శాపము వదిలే శీఘ్రముగా నో రామ శిలయు శాపము వదిలే శీఘ్రముగా ఓ రామ ఇలలో నిలిచే ఇందాలో పరరామ ఇలలో నిలిచే ఇందాలో పరరామ ఇలలో ఇలలో నిలిచే ఇందాలో పరరామ ఇందాలో పరరామ కేలగలిగలో శాపమెవ్వరించిరో మౌని కలిగనో శాపమెవ్వరించిరో మౌని కేలగలిగలో శాపమెవ్వరించిరో మౌని కలిగనో శాపమెవ్వరించిరో మౌని కాల కర్మమెవరి వశం కానగరాదు మౌని కాల కర్మమెవరి వశం కానరాదు మౌని కాల కర్మమెవరి వశం కానగరాదు మౌని కాల కర్మమెవరి వశం కానరాదు మౌని శాపము కిట్లు పడియుండానాయ రామ శాపము గిట్లు పడియున్నానాయ రామ శాపము కిట్లు పడియుండానాయ రామ భరత శాపము గిట్లు పడియున్నానాయ రామ నిరతముగా కల్పగురి నిలయుండా వైభోవు నిరతముగా నమ్ముడి నిలయుండావైభోవు నిరతముగా కల్పగురి నిలయుండా వైభోవు నిరతముగా కల్పపురి నిలయుండావైభోవు శాపము కిట్లు పడియుండానాయ రామ భరత శాపము ఎట్లు పడయుండానాయ రామ ఆహా ఆలియా నీ భర్త హిమాలయ పర్వతంలో తపస్సులు ఉన్నాడు. అక్కడ చేరుకొని నిమ్ముగా బతకండి పోయిరాము. శ్రీ రాజారామచంద్ర మహారాజుకి భూషర వేషము బుద్ధి కుశలము భూషణ వేషము బుద్ధి కుశలము భూషర వేషము బుద్ధి కుశలము భూషణ వేషము బుద్ధి కుశలము భూషర వేషము బుద్ధి కుశలము భూషణ వేషము బుద్ధి కుశలము బాసురముగము దాల్చి తివర బాసురముగనే దాల్చితి అతివర బాసురముగమే దాల్చి తివర బాసురముగనే దాల్చితి అతివర జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ పావన రామ పటాభి రామ పావన రామ పట్టాభి రామ ఆహా రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ తారక నామ దశరథ రామ తారక రామ దశరథ రామ తారక నామ దశరథ రామ దశరథ రామ జయ శ్రీ రాజారామచంద్ర మహారాజుకి జై రావణసుడు ఇలా పురి అతి పతుడను శ్రీపతి భక్తుడము పతి అని పిలుతురునను మిథిలాపురి అతి పతుడను శ్రీపతి భక్తుడము పతి అని పిలుతురునను యుగములు సతతము వేడగ దళపతి రాతరి తిరిగి చేరడు తులు సకల బంధువులే అని అందరు ప్రజలు బంధువులు వరిదాసులు ఎని సకల బంధువునేనని అందరు ప్రజలు బంధువులే అని అందరు ప్రజలు బంధువునేనని అందరు ప్రజలు
పురియతి పతుడను శ్రీపతి భక్తుడ భూపతి అని పిలుతురు. మిథిలాపురి అతి పతుడను శ్రీపతి భక్తుడ భూపతి అని పిలుతురునను. చిత్తజనకుడు శ్రీ కల్పాగురి అచ్యుతుడే మనకాధారమురా. చిత్తజనకుడు శ్రీ కల్పాగురి అచ్యుతుడే మనకాధారమురా. అచ్యుతుడే మనకాధారమురా. అచ్యుతుడే మనకాధారమురా. బంధువులు హరిదాసులు సకల బంధువులే అని అందరు ప్రజలు. బంధువులు వారు సకల బంధువులే అని అందరు ప్రజలు. బంధువులే అని అందరు ప్రజలు. బంధువులే అని అందరు ప్రజలు. మిథిలాపురి అతి పతుడను శ్రీపతి భక్తుడ భూపతి అని పిలుతురు. మిథిలాపురి అతి పతుడను శ్రీపతి భక్తుడ భూపతి అని పిలుతురునను. ఏ మంత్రి మహారాజా మన మీ యొక్క పట్టణం ఎక్కడ? ఆ యొక్క పట్టణంలో అందరూ అంటారు క్షేమ. పురవాసులందరూ క్షేమంగా ఉన్నారా? మీ మిథిలాపురి పట్టణం అంతా మంచిగా హాయిగా కూర్చున్నారు. ఎవరు నిద్రపోతలేరు. కొనంత లేక ఎవరికి ఏ బాధ లేకుండా ఉన్నారా? ఎవరికి ఏ బాధ లేవు. మా మంత్రి ఇంటింటికి పంపిస్తా వాళ్ళని. అంతా కుశలంగా ఉన్నారు. మీ పట్టణం ఎక్కడ? మా పట్టణం మిథిలాపురి పట్టణం. మీ యొక్క నామధేయం ఏమిటి? నా పేరు జనకుడు అందరు వెనక మహారాజ్. జనక మహారాజ్ అందరు. మీ మంత్రి గారు తీరొస్తాను అంత మంచిగా ఉన్నారు కానీ. జయ శ్రీ రజారామచంద్ర మహారాజ్కి హర మహాదేవ. కోపం లేకుండా నా ముసలాడు నంగ దగ్గరికి లంకాధిపతు కారుడరా లంకాధిపుడను రవణాసురుడను శంకర భక్తక లంక చరిత్రుడు లంకాధిపుడను రావణసురుడను శంకర భక్తుడ లంక చరిత్రుడా. లంకాధిపుడను రవణాసురుడను భక్తక లంక చరిత్రుడు లంకాధిపుడను రావణసురుడను శంకర భక్తుడ లంక చరిత్రుడా. జంకులేక రవిచంద్రవాసుడు జంకులేక రవిచంద్రవాసుడు. జంకులేక రవిచంద్రవాసుడు జంకులేక రవిచంద్రవాసుడు. చెక్కదలుంటిర లంక ఎంతటో చెంగదలుంటిన లంకదొనందో. చెక్కదలుంటిర లంక ఎంతటో చెంగదలుంటిన లంక ఎంతటా. భార్యలు 20,000 పుత్రులు సౌర్యమంతు లక్షలు 10,000 భార్యలు 20,000 పుత్రులు సౌరమంతు లక్షలు 10,000. భార్యలు 20,000 సౌర్యమంతు లక్షలు 10,000 భార్యలు 20,000 పుత్రులు సౌరమంతు లక్షలు 10,000. భార్యలు 20,000 పుత్రులు సౌర్యమంతు లక్షలు 10,000 భార్యలు 20,000 పుత్రులు సౌరమంతు లక్షలు 10,000. గణపతి పుష్పం కనుగొంటిని
జై రామచంద్ర మహారాజుకి జై. హే సేవక హే సేవక మనకు నిఖిలాపురి పట్టణం నుంచి మనకు జనకుడు పత్రిక పంపిండా లేదా? రావరా రాజేంద్ర మనకు పత్రిక రాలేదు. ఆహా, ఇంత జనకునికి ఇంత అహంకారమా? పత్రిక పంపలేదా? సరే పోయి ఆ ధనసు విరిచి ఆ సీతాదేవిని నేను లగ్నం వాడేదగాక. అదో శ్రీ రాజారామచంద్ర మహారాజుకి అదిగో చూడు మీ అచ్చట వీరలు, అదిగో చూడు నీ అచ్చట వీరలు, అదిగో చూడు మీ అచ్చట వీరలు, అదిగో చూడు నీ అచ్చట వీరలు, పరి విధముల పరివిడి సుందరి, పరిపడి పరగరాజులు, పడి పడి వచ్చిరి పరగరాజులు, పరపడి వచ్చిరి పరగరాజులు, పదపడి వచ్చిరి పరగరాజులు, పదపడి వచ్చిరి పరగరాజులు, అదిగో చూడు మీ అచ్చట వీరలు, అదిగో చూడు నీ అచ్చట వీరలు. చెప్పు. ఓ మునీశ్వర, యతీశ్వర, ఇదే నమస్కారం. రాజారామచంద్ర మహారాజుకి ఇక్కడ ఎవరు లేరుగా సేవకుడు అని. విశాఖితుల వారు వచ్చారని ఆ జనక మహారాజుతో చెప్పము. రోజు ఆటకత్తెన మర్చుకోండు. ఏ దేశమును వీరి తెరగింపు నాకు, ఈ దేశమచ్చుట ఇదేమి పనిగలిగే, కోసాల దేశము కుమరొప్ప వీరిది, కోసాల దేశము కుమరప్ప వీరిది, కోసాల దేశము కుమరొప్ప వీరిది, కోసాల దేశము కుమరప్ప వీరిది, నా కోసము వీరు నయముతో వచ్చిరి, నా కోసము వీరు నయముతో వచ్చిరి, నా కోసమై వీరు నయముతో వచ్చిరి, నా కోసము వీరు నయముతో వచ్చిరి. తల్లిదండ్రులెవరయ్యా తప్పగా తిరుగుడి, తల్లిదండ్రులెవరయ్యా తప్పగా తెలుపుడి, ఇలలో నా వీరిటకు ఇలలో నా వీరులకు ఇప్పుడంటూనేమి, ఆ ఇప్పుడంటూనేమి. మా తల్లి కంసలియా తండ్రియు, వాయులోన దశరథ రాజు మా తండ్రియు, గలోన దశరథ రాజు మా తండ్రియు, కంసలియా తల్లియు కైకా సుమిత్రాయు, ఇలలోన దశరథ రాజు మా తండ్రియు, ఇలలోన దశరథ రాజు మా తండ్రియు, జన్మ జన్మంబు నా చేసిన పాపంబు,
జన్మ జన్మంబు నా చేసిన పాపంబో ధరణీసి కల్పపురి పురమందు వెలసిన ధరణీసి కల్పపురి పురమందు వెలసిన హరిభక్త గుట్నాకుని ఆనందముత బ్రోసు ధనుసును విరిచిన వారికి నా పుత్రియకు సీతాదేవిని ఇచ్చి వారికి వివాహం చేసేదాన్ని. నమో శివాయ నమో శివాయ నమో శివాయ నమో శివాయ నమో శివాయ నమో శివాయ నమో శివాయ. ధనుసును విరిచి సీతాదేవిని నేను లగ్నం వాడదగా. రామ 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 సీత జై జై రామ జానకి రామ పావన రామ పఠాభి రామ ఆహా రామ అయోధ్య రామ 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 సీత
అందరూ ఒకసారి చప్పాలు కొట్టండి. राजा रामचंद्र महाराज के जय बोलो कृष्ण भगवान के अल्लो ने रडल्लो ఓ మంత్రి పురోహితులు తీసుకొని రమ్మని పురోహితులు బ్రాహ్మణులను చూసుకురా. తేనె పట్టు కన్నా తీయనైనది తీయనైనది తేనె పట్టు కన్నా తీయనైనది చెరకు గడల కన్నా మధురమైనది ఎంత మధురమో శ్రీరామ నామము ఎంత మధురమో శ్రీరామ నామము राजा रामचंद्र महाराज के రామచంద్ర మహారాజ్ కి బ్రహ్మనిరా నేను బ్రహ్మనిరా పర బ్రహ్మ మిగిన ఇంకం పట్లానురా ब्रह्मण्य रामेनु ब्रह्मण्य रामार ब्रह्मा मेरे कम्बोस्तानुरा నేను బ్రహ్మనిరా పర బ్రహ్మ మిగిన ఇంకం పట్లానురా ब्रह्मण्य रामेनु ब्रह्मण्य रामार ब्रह्मा मेरे कम्बोस्तानुरा సమ్మాతితో నిమ్మకాయల తొక్కు సమ్మాదితో మంచి నిమ్మకాయల తొక్కు సమ్మాతితో మంచి నిమ్మకాయల తొక్కు సమ్మాదితో మంచి నిమ్మకాయల తొక్కు కమ్మాని నెయ్యి పోసి కలియా గురించేటి బ్రహ్మణ్య రానేను బ్రహ్మణ్య రామార బ్రహ్మ మెరిగిన కమ్బోస్తానురా మోదమ్ము తోట వేదమ్ములను నేను మోదమ్ముతో నాలుగు వేదములను నేను మోదమ్ముతో నాలుగు వేదమ్ములను నేను మోదమ్ముతో నాలుగు వేదములను నేను శోధించి బహు వేదమ్మున శోధించి బహు వేదమున శోధించి బహు వేదమ్మున శోధించి బహు వేదమున ఏదిని విప్పులు వాదు చేస్తే వారిని విప్పులు వాడు చేసేవాడిని ఏదిని విప్పులు వాదు చేస్తే వారిని విప్పులు వాడు అనిపించేటి చంద్రుడాను అనిపించని కంటే చూడాలి అనిపించేటి కండి చంద్రుడాను చెడి కంటే చూడాలి బ్రహ్మనిరా నేను బ్రహ్మనిరా ప్రాణ బ్రహ్మ మెరిగిన ఎంకం పట్లానురా బ్రహ్మణ్య పర బ్రహ్మ మెరిగిన కంబోస్తానురా ఒరే శవక అయ్యా ఎవడట్లా పడ్డా ముంగట్నేమో మంచిగానే పాట పాడుతున్నావు కానీ ఇటుకగా ఏదో సౌండ్ వస్తుందయ్యా. మొన్న ఇప్పుడు లగ్గాలు ఉన్నాయి, నువ్వు ఒక్కనే వేస్తావా మీ కొడుకు ఇట్లున్నారు ఎవరన్నా? మొన్న ఆ, నరసింహమూర్తి ఇంటికాడ ఆ, సంవత్సరికం ఉండే బిడ్డ సంవత్సరంగా ఉండరా? ఆయన అసురమ్మ అలాడు పీడరు అదోడిగా పెట్టే వరకు ఈ పద వచ్చింది ఎవరు చెప్పాలి బిడ్డ ఏం చేయాలి బిడ్డ ఎక్కడ పోవాలి బిడ్డ అయ్యి ఏం చేయాలి ఇప్పుడు నువ్వు లగ్నాలు ఉన్నాయి, 4 లగ్నాలు ఉన్నాయి, నువ్వు వస్తావా ఇంకెవరైనా ఉన్నారా తీసుకొస్తావా? అయ్యో బిడ్డ ఆగు ఆ, ఉన్నాను కాదు కాదు, బిడ్డ ఆ, మా అబ్బాయి ఉన్నాడు అబ్బాయి ఉన్నాడా? ఆ ఇంటితో గుడితో నా పిల్ల ఉంది ఇంటికాడ ఉన్నదా? దానికి కళ్ళు కనబడి ఆ, నా కొడుకు జర చూసుకుంటాడు చూసుకుంటాడు. నీళ్ళు నీటో ఎవరైనా చూసుకుంటాడు? నా పత్తమ్మ భార్యను భార్య చూసుకుంటాడా? ఏ ఏమంటారు ఎట్టి పెట్టకూడదు నువ్వు ఇక్కడ ఆ, అట్లా కాదయ్యా మరి అయితే నాకు కళ్ళు కనబడే సరిగా నీకు కనబడయా? పంచంగాల కట్ట నా కొడుకు ఎక్కడ పెట్టిన నా కొడుకు నాకు దొరుకుతుంది ఆ పంచంగాల కట్ట దొరకలేదు, వాడు వచ్చి జర చూసి పెడతాడు చూసి పెడతాడు. నా కొడుకు ఏనాడు ఒకసారి పిలుస్తా అది ఏం చేయాలి చెప్ప దానికి మర్చిపోయినావా కొడుకు పేరు? కొడుక కొడుకా? రాత్రి బద్దర్లు బాగా బుక్కిన అయ్యారు. ఓ కొడుకు, ఇంకా బట్లు ఓ రెంకంపట్లు, ఏం చేయాలి ఎవరు చెప్పాలి బిడ్డ నాకు అది చెప్పులే బద్దరు బాగా అయినట్టున్నాయి. చెప్పులే ఆగే ఆగడానికి ఎవరు చెప్పాలి ఇంకా బట్లు ఓ రెంకంపట్లు. అయ్యా లింగి కనబడనాలు. వారి మొత్తం ఉంటా కొడుక ఎక్కడ వెళ్ళాలి
దోతులా నీ దోస్తులు గోళీ ఆడుకునేరా దోతులట ఇంటికాడ చూసుకోవాలి బిడ్డ కట్ట ఇయ్యదు కొడుగా అయితే కానీ అయోధ్యాపురి పట్టణంలో పెళ్లిళ్ళు ఉన్నాయట ఆ జనకమహారాజు మనకు చెప్పంపిండు 4 రకాలు ఉన్నాయట జర్రగా పంచంగాల కట్ట ఎక్కడ పెట్టో చెప్పు బిడ్డ అయ్యో తాకరాల బండ కింద పెట్టినా కాదే అయ్యో రామచంద్ర పంచంగాల కట్ట బండ కింద పెట్టుకుంటారు మనం ఎందుకు పెట్టావు అవి అక్షరాలు దొడ్డుగా రావడానికి పెట్టిండే పండ కింద పెడితే బుక్ దొడ్డు అవుతుంది అన్నట్టు ఇట్లా వీరి మాటలు చూసి రై మరి ఏం జరిగింది పంచంగాల కట్ట ఏంటంటే సాగరంలో బండ కింద పెట్టా ఎందుకు పెట్టారు బాగా నాని అక్షరాలు పెద్దగా తీయంట ఉంటుండు ఉండాలి దానికి జయ శ్రీ రజారామచంద్ర మహారాజుకి దండమయ్యప్ప అయ్యా గాలి ఎందుకే ఎడతారేందే ఎవరి బిడ్డ గీలా గాలి గాలే వాళ్ళు అవాజ్ వచ్చిందట్రా మరి మన అవి ఎప్పుడు చచ్చిపోతుంది చూసిరా వాళ్ళు అవదచ్చిపోయి వాళ్ళు ఎడితే మనం ఎప్పుడు చచ్చిపోతా అంటాను ఇక విసుంటూ ఉంటే వీడు నాకు గంజి పెడతాడా నా పిల్లలు చచ్చిపోతే గాలి ఎవరో కిరికిరి చెప్పులు వేసుకొని తిరుగుతారేందే ఇతపడ్డా గాలే గాలే ఈ చంద్రబాబు పడ్డా కిరికిరి చెప్పులంటే వాళ్ళది మన బర్రె చచ్చిపోయిందంట చెప్పులు చేయించుకోడు మరి మన భార్య ఎప్పుడు చచ్చిపోతుంది మన బర్రె చచ్చిపోయి ఏం తాగుతావు పాలు ఎడుక చచ్చిపోయారు సాతగారి పోవడానికి ఎవరైనా ఉండాలి వాళ్ళ మరి చచ్చిపోతే నీ అయిపోతావు పుట్టకోలే బర్రె ఉండన్నా ఎవరి భార్య అయినా వీడు అన్ని భార్యలు మని బిడ్డ మనం పెళ్లిళ్ళు ఉన్నాయి మరి నేను ఒక్కరి మొత్తం కట్ట తక్కువనే వస్తుంది ఇద్దరి మొత్తం 2 వాళ్ళు వస్తాయి లగ్నాలు ఉన్నాయి వస్తావా వస్తా వెనకాల సరే మంచిగా పట్టుకో ఓకే ఏంటిది ఏంటిది ఏం పట్టుకుంటాను నా కళ్ళగానే పడితే మంచిగా పట్టుకోవాలంటే మొత్తం నడుపుతానే ఎవరు బండకూడదు కోసి కోసి పట్టుకున్నా ఇట్లా వీడు నడిపోడు వీడు పెరిగిండు కానీ అడు బాగా పెరిగిండే మరి బాగా పెరిగింది వీడు వీడికి జ్ఞానం లేదు లేదా వీడికి తలకాయ మెదడు లేదు అరే మీ అయ్యేది మీ అన్న పట్టుకున్నాడు మీ అన్నది నువ్వు పట్టుకోరా చూసిరా ఇక వీడేమో ఈ కొడుకోని అది పట్టిండు పడవని అబ్బాయి అన్నది పట్టిండు నువ్వు అరే గోసి పట్టగానే బాంబులు వస్తాయి అయ్యగారికి చలికాలం వానకాలం ఎండాకాలం 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 లేదు కదా వరకు అయితే పొద్దుంతనేమో ఎండతోని బాధ అవుతుంది జయ శ్రీ రజారామచంద్ర మహారాజుకి శ్రీ రజారామచంద్ర మహారాజుకి దండమయ్య పంతులు 10,000 వందనంబులు దండమయ్య పంతులు 10,000 వందనంబులు దండమయ్య పంతులు 10,000 వందనంబులు దండమయ్య పంతులు 10,000 వందనంబులు వాళ్ళు కూడా పట్టుకున్నాడు నేను పట్టుకున్నాను వచ్చి అయ్యో వీడు ఈ బిడ్డ కొడుకు పెట్టున్నాం జయ శ్రీ రజారామచంద్ర మహారాజుకి ఎవడవుర్ర పట్టుడా నాకే పరించరాబట్టుడా పరించరాబటుడా ఎవడవుర్ర పట్టుడా నాకే పరించరాబట్టుడా జనకమార సేవకులం తిరువనంపవస్తేమే జనకమార సేవకులం పిలువనంపవస్తేమే ఎందుకు పటుడా ఏర్పరించరాబటుడా ఎందుకు శ్రీపటుడా నాకే పరించరాబట్టుడా ఏనా ఘోషిపోతాండి లగ్నాలున్నాయి పంతులు నేను పిలువనంపవస్తేమే లగ్నాలున్నాయి పంతులు నేను పిలువనంపవస్తేమే లగ్నాలున్నాయి పంతులు నేను పిలువనంపవస్తేమే లగ్నాలున్నాయి పంతులు నేను పిలువనంపవస్తేమే ఎన్ని లగ్నాలున్నవి నాకే పరించరాబట్టుడా ఎన్ని లగ్నాలున్నాయి నాకేర్పరించరాబటుడా ఎన్ని లగ్నాలున్నవి నాకే పరించరాబట్టుడా ఎన్ని లగ్నాలున్నాయి నాకేర్పరించరాబటుడా 4 లగ్నాలున్నాయి నీ బొర్ర నిండు పంతులు 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 ఈ మధ్యలో లగ్గా లేక బుర్ర లోపలికి పోయింది మొన్నటిదాకా బాగుండే బయటకు జయ శ్రీ రజారామచంద్ర మహారాజుకి
ఎన్ని లగ్నాలున్నవి నాకే పరించరా భటుడా ఎన్ని లగ్నాలున్నవి నాకే పరించరా భటుడా ఎవరెవరి లగ్నాలు నాకే పరించరా భటుడా ఎవరెవరి లగ్నము నాకే పరించరా భటుడా రామ లక్ష్మణులవే భరత శత్రుఘ్నులవే రామ లక్ష్మణులావే భరత శత్రుఘ్నులవే రామ లక్ష్మణులవే భరత శత్రుఘ్నులవే రామ లక్ష్మణులావే భరత శత్రుఘ్నులవే పదుము పదుము భటుడా అతి వేగమున ఓ భటుడా పదము పదము భటుడా అది వేగమున భటుడా పదుము పదుము భటుడా అతి వేగమున భటుడా జలారుంది పంతులు నువ్వు జారి పడవు పంతులు జలారునై పంతులు నువ్వు దారి పడవు పంతులు జలారుంది పంతులు నువ్వు జారి పడవు పంతులు జలారునై పంతులు నువ్వు దారి పడవు పంతులు కుక్కలు నై పంతులు నీ పికలు వికై పంతులు కుక్కలునై పంతులు నీ పిక్కలు విక్కై పంతులు కుక్కలు నై పంతులు నీ పికలు వికై పంతులు కుక్కలునై పంతులు నీ పిక్కలు విక్కై పంతులు పందలు నై పంతులు నువ్వు పోర్ల పడవు పంతులు కుక్కలునై పంతులు నువ్వు బోర్ల పడవు పంతులు పొందలు నై పంతులు నువ్వు పోర్ల పడవు పంతులు కుక్కలునై పంతులు నువ్వు బోర్ల పడవు పంతులు ఆహా. ఓ ప్రజలారా ఎవరైనా అయ్యగారు భద్రంగా తీసుకుపోయి పట్నాలు పెట్టి పెళ్లి చేసుకుని తీసుకొస్తారు ఆ సూర్యగారు అట్టుగా నా కారు పంపాలి తీసుకురావాలి మళ్ళాడించాలి ఈ ముడకొడికి ఏమంటాడు కుక్కలు ఉన్నాయి జాలారు ఉన్నది నీ పిక్కలు వీక్తాయి నాకేం తీట పోను ఏం చెప్పు అంతే 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 ఎందుకు పోవాలి జై శ్రీ రథారామచంద్ర మహారాజ్కి జై అటులైతేను పటుడా నే రాను పోర పటుడా అటులైతే భటుడా నే రాను పోర భటుడా అటులైతే పటుడా నే రాను పోర పటుడా అటులైతే భటుడా నే రాను పోర భటుడా లగ్నాలు నై పంతులు నీ బొర్ర నిండు పంతులు లగ్నాలునై పంతులు నీ బొర్ర నిండు పంతులు లగ్నాలు నై పంతులు నీ బొర్ర నిండు పంతులు లగ్నాలునై పంతులు నీ బొర్ర నిండు పంతులు జై శ్రీ రథారామచంద్ర మహారాజ్కి జై సరే ఇప్పుడు మీరు దారికి వచ్చింది ఇక పోతాం బిడ్డ ఇంటికాడ పైలం రైట్ ఏ అద్దు ఆ ముందు గుట్ల నచ్చండి మీ పైలం బిడ్డ అని మళ్ళొచ్చేదాకా ఇప్పుడు శ్రీరాముల దశరథ రాజుకి ముద్దుల భార్యను నామము కైకాయందుర చెలియ దశరథ రాజుకు ముద్దుల భార్యను నామము కైకాయందుర చెలియ దశరథ రాజుకి ముద్దుల భార్యను నామము కైకాయందుర చెలియ దశరథ రాజుకు ముద్దుల భార్యను నామము కైకాయందుర చెలియ కైకాయని అందురు నన్ను ఈ లోకులెల్ల పిలుతురు ముందు కైకాయని అందురు నన్ను ఈ లోకలల్ల పిలుతురు ముందు కైకాయని అందురు నన్ను ఈ లోకులెల్ల కైకాయని అందురు నన్ను ఈ లోకలల్ల పిలుతురు ముందు దశరథ రాజుకి ముద్దుల భార్యను నామము కైకాయం దశరథ రాజుకు ముద్దుల భార్యను నామము కైకాయందుర చెలియ నామము కైకాయందుర చెలియ నామము కైకాయ